లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. ఎవరెక్కువ తినాలి. అనగనగా ఒక ఊరిలో మాధవుడు, గోపి, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన 2 రోజుల ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు. నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికి అయిపోయాయి. రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోలేం కదా, అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారు. అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వస్తున్న పనస పండు వేలాడుతూ కనిపించింది. గబగబా వెళ్ళి ముగ్గురు కలిసి పండును కోశారు. పనస పండును నేనే ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవుడు అన్నాడు. ముగ్గురులోనూ నేనే పెద్దవాణ్ణి కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వడం సబబు అని గోవింద్ అన్నాడు. ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. మాటా పెరిగి తన్నుకునేంత వరకు వచ్చింది. అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి, చీకటి పడుతోంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి వెళదాం. ఎవరికి ఎక్కువ వాటా అనేది తర్వాత ఆలోచిద్దామని సర్ది చెప్పాడు. మర్నాడు ఉదయం మాధవుడు, గోవిందులు త్వరగా నిద్రలేచారు. మళ్ళీ వాళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు నిద్రపోతున్నాడు. మాధవ్, గోవింద్ కలిసి రఘుని తట్టి నిద్రలేపారు. ఎందుకు ఇంతసేపు పడుకున్నావు అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు. అప్పుడు రఘు, నేను పనస పండంతా ఒక్కడినే తినేశాను. కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవడం వలన త్వరగా మెలకువ రాలేదు అన్నాడు. అప్పుడు మాధవుడు, గోవిందుడు, నువ్వొక్కడివే మొత్తం తినేస్తావా? మా కోసం చెరో 4 పనస తొనలైనా ఉంచలేకపోయావా అని రాఘవుడిని తిట్టారు. ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు. ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుందని అనుకున్నారు. అప్పుడు రఘు, బాధపడకండి, పనస పండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండడం కోసమే అబద్ధం చెప్పాను అన్నాడు. చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండు తీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవుడు, గోవిందుడు సంతోషించారు. ముగ్గురు కలిసి పనస పండును సమానంగా పంచుకొని తిన్నారు. హుషారుగా నడుచుకుంటూ పెళ్ళికి వెళ్ళారు.